కంగ్రాచులేషన్ చరణ్, చాలా బాగా ఆడావు. థ్యాంక్ యూ సార్. అమ్మా పల్లవి, ఇలా రామ్మా. ఈ అమ్మాయి నేను ఎందుకు పిలిచానంటే, చరణ్ నేను గేమ్ ఆడగలనా లేనా అనే డౌట్లో ఉన్నప్పుడు తను పూర్తిగా నమ్మి ఎంకరేజ్ చేసింది ఈ అమ్మాయి. నన్ను ఎంతగానో అతను టీచ్ చేయమని రిక్వెస్ట్ చేసింది ఈ అమ్మాయి. ఒకానొక టైంలో యాక్సిడెంట్ అయ్యి తను ఇంకా మ్యాచ్ ఆడడం కాదు కదా, లేచి తిరిగే పరిస్థితులు కూడా లేకపోతే తన భర్తని మామూలు మనిషిని చేసి ఇవాళ ఛాంపియన్ చేయడానికి గల కారకురాలు ఈ అమ్మాయి. రియలీ యు ఆర్ గ్రేట్ అమ్మా. సక్సెస్ సాధించిన ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. ఈ మాట చాలా పాతది కదా అనుకుంటారు. మాట పాతదే, అయినా ఇప్పటికదే జరుగుతుంది. నీలాగా భర్తను ముందు నడిపించే ఆడవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నీ ఎంకరేజ్మెంట్తో నీ భర్తని ఈరోజు గెలిపించావు. తను గెలిచి నా నమ్మకాన్ని గెలిపించాడు. అందుకే మీ ఇద్దరికి నా తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అమ్మాయి ఇలారా. రే అన్నయ్య, హే ఏంట్రా ఇది? కబడ్డీ కాంపిటీషన్ లో ఛాంపియన్ గా గెలిచి వచ్చిన సోదరుడికి స్వాగతం సుస్వాగతం. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ నాన్న. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ వదిన, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు వదినా. మా అన్నయ్యని కబడ్డీ ఛాంపియన్ చేసేసావు. అవునరా, నిజంగా ఈ క్రెడిట్ మీ వదినకే దక్కాలి. ఏం మాట్లాడుతున్నావురా? కష్టపడి ఆడింది నువ్వు, సమస్యల్ని ఎదుర్కొన్నది నువ్వు, పోరాడి గెలిచింది నువ్వు. క్రెడిట్ దానికిస్తావేంటి? అంటే కబడ్డీ కాంపిటీషన్ మీరు వద్దు అని చెప్తే మోటివ్ చేసింది కదా, అందుకనేమో క్రెడిట్ ఆవిడ గారికి ఇస్తున్నాడు చరణ్. లేదు అక్షిత, తనేదో కబడ్డీ ఆడండి అని ఎంకరేజ్ చేసిందని కాదు. మీ అందరికీ అంతవరకే తెలుసు. గేమ్లో ఒకనొక సిచ్యువేషన్లో గెలుస్తాననే హోప్ కూడా పోయింది. అలాంటి పరిస్థితుల్లో నిజంగా తను ఎంకరేజ్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ క్షణంలో తనిచ్చిన సపోర్ట్కి మాటల్లో తనని అభినందించలేం. తనలా ఎంకరేజ్ చేయబట్టే, ఆ ఇన్స్పిరేషన్ వల్లే నేను ఈ పోటీలో గెలవగలిగాను, ఛాంపియన్గా నిలవగలిగాను. మనం ఎదిగిన తర్వాత మనల్ని అభినందించిన వాళ్ళని మనం మర్చిపోయినా పర్వాలేదు, కానీ మన ఎదుగుదలకు సాయపడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు కదా. అందుకే ఈ క్రెడిట్ అంతా పల్లవిదే. థ్యాంక్ యూ పల్లవి. మరి పల్లవంటే ఏమనుకున్నావురా? ఒరేయ్, పల్లవి ఉన్నంత వరకు నీకు ఎదురులేదురా. తను నీ వెనక ఉంది అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావురా. రండి రండి లోపలికి రండి, లోపల రండి. రారా. ఛాన్స్ దొరికితే చాలు ఆ పల్లవికి భజన చేస్తూ ఉంటారు.
హే పల్లవి రిమోట్ ఒకసారి ఇవ్వు. ఏంటండి? ఏ అర్జెంటుగా G5 పెట్టాలి. లేదండి, నేను సీరియల్ చూడాలి. ఇవ్వండి. సీరియల్ అంటావేంటి? ముందు G5 పెట్టు. నేను చెప్తున్నాను కదా, నేను అర్జెంట్ గా సీరియల్ చూడాలని. రిమోట్ వదలండి. మీకు కావాలంటే నా సీరియల్ అయిపోయాక చూసుకోండి. బా నేను వేరే ప్రోగ్రామ్ చూడాలంటే నీ సీరియల్ గోలేంటి? అయ్యో, మా లేడీస్ కి సీరియలే ఎక్కువ. సీరియలే అన్ని. భర్త కంటే సీరియల్ ఎక్కువ? అవును, ఎక్కువే. ఇప్పుడు ట్రెండ్ మారింది, మీకు తెలియదు అనుకుంటాను. బయటికి వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్లలో చూడండి. G5 లో మంచి మంచి సీరియల్స్ వస్తున్నాయి. ఎన్ని ట్విస్ట్లు, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తెలుసా? చాలా మంది లేడీస్లు వాళ్ళకి ఇష్టమైన సీరియల్స్ వస్తున్నప్పుడు వంటలు కూడా చేయట్లేదు తెలుసా? కానీ నేను మాత్రం వంటలు చేసిన తర్వాతే సీరియల్స్ చూస్తున్నా. సో డోంట్ డిస్టర్బ్. నీ సోదంతా నాకు వద్దు గానీ రిమోట్ ఇవ్వు. నేను ఇవ్వనండి. అరే, నాకు కావాలంటున్నాను కదా. ఇవ్వమంటున్నానా? నేను ఇవ్వనంటున్నానా? అమ్మా చంపేసావు కదా బండదానా. లేవే లే. ఓ, నేను ఇవ్వనండి. నాకు ఒరే, 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 ఇవ్వనండి, నేను ఇవ్వనని ఆగండి. చెప్తున్నాను కదా. ఆగండి, ఎందుకు కొట్టుకుంటున్నారు? చూడానమ్మా రిమోట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మరి చూడండి బామ్మగారు, నేను సీరియల్ చూడాలంటే ఈయన ఏదో ప్రోగ్రామ్ చూడాలంట. అందుకని రిమోట్ ని లాక్కుంటున్నారు. నువ్వుండమ్మా. అసలేంట్రా నీ ప్రాబ్లం? ఎప్పుడు టీవీ చూడవు కదా? లేదు నానమ్మా, G5 లో ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఏంటి? ఫుట్బాల్ వరల్డ్ కప్? అదే కదా, నేను ఆ ప్రోగ్రామే చూద్దాం ఉంటుంది. మరి నాకు ముందే చెప్పొచ్చు కదా. ఈ ఫుట్బాల్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్వెక్కడ చెప్పనిచ్చావని? సరే, ఇద్దరికి ఇష్టమే కదా. G5 లో ఫుట్బాల్ వరల్డ్ కప్ వస్తుంది, చూడండి. ఆ, మ్. హే ఏంటిది? తెలీదా? అదే ఎందుకు చేసావు ఇలా అని. ఎందుకు చేశానంటే మీ వాళ్ళకి ఛాంపియన్ అవ్వడానికి కారణం నేనే అని చెప్పి మీరు నన్ను అప్రిషియేట్ చేశారు కదా. మిమ్మల్ని ఎంకరేజ్ చేసి గెలిపించినందుకు, మీరు నన్ను మెచ్చుకున్నందుకు ఇది గిఫ్ట్. హలో, గిఫ్ట్ అనేది ఇస్తే తీసుకోవాలి, నీ అంతటి నువ్వు తీసుకోకూడదు. అవునా? నాకు తెలియదులేండి. సరే అండి, మీరే ఇవ్వండి. ఓయ్ ఓయ్